హాయ్ అండి, నా పేరు సాహస్ పగడాల. 7:11 PM సినిమాలో నేను లీడ్ యాక్టర్గా చేస్తున్నాను. ఆ సినిమాలో హీరోగా చేసిన నేను అనుకోని పరిస్థితుల్లో 2400 సంవత్సరాలకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అలాగే నాతో పాటు రైజింగ్ రాజు గారు కూడా ఆయన 1999కి వెళ్ళాలని క్లెయిమ్ చేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి 1999లో ఏం జరిగిందో, 2400లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఎందుకు మీరు టైం ట్రావెల్ చేసే అంటారు? అవునవును. ఎలా వెళ్ళారు, ఏం జరిగింది? ఎలాగెళ్ళానంటే అండి, రాత్రి 7:11కి బస్సు ఎక్కానండి. బస్సు ఎక్కేటప్పటికి నాకు ఎందుకో కళ్ళు తిరిగినట్టు, ఏదో మైకం వచ్చినట్టు పట్టమని పడిపోయాను. పడిపోయి లేచి చూసేటప్పటికి అక్కడ ఒక విచిత్రమైన వాతావరణం. అక్కడ చుట్టూరు చెట్లు, ఆ పారే నీళ్లు, ఆ వాతావరణం ఎంత ఆనందంగా, ఎంత ఇంకా చూడడానికి చెప్పడానికి కూడా అంత అందంగా ఉంది ఆ వాతావరణం. అసలు ఆ గాలి కానీ అక్కడ ఉన్న వాతావరణం నాకు నిజంగా ఇక్కడ జనం ఏంట్రా బాబు అనుకున్నానండి. అంత బాగుంది వాతావరణం. ఇంతకీ మీరు ఎలాగెళ్ళారు? నాది కూడా సేమ్ అండి. నేను 7:11కి ఒక బస్సు ఎక్కానండి. మీరు బస్సే? అంతే. అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాను. లేచి చూసేసరికి నేను 2400 సంవత్సరంలో ఉన్నాను. Can you hear me? Mister. Where are we? Melbourne. Melbourne. Melbourne, Australia. నేను నిన్న రాత్రి ఇండియాలో ఓ బస్ ఎక్కితే అది ఈరోజు ఆస్ట్రేలియాలో డ్రాప్ చేసింది. నువ్వు బస్ ఎక్కొచ్చావా, ఫుల్ వేసి వచ్చావా? అక్కడ మీకులాగా చెట్లు అవన్నీ ఏం లేవండి. ప్రాక్సిమా అని ఒక ప్లానెట్ లో ఉండడం జరిగింది, భూమి కాకుండా. అక్కడ లేచేసరికి మొత్తం అంతా పొల్యూటెడ్ గాలి, ప్రశాంతమైన వాతావరణం లేదు, విచిత్రమైన మనుషులు, విచిత్రమైన డ్రెస్లు వేసుకొని ఉన్నారు. చాలా డిఫరెంట్ గా ఉందండి కంప్లీట్లీ. అసలు నేను షాక్ అయిపోయాను, అసలు ఏం జరిగింది ఏంటి అనే మోడ్ లో ఉన్నాను నేను. మరి అక్కడ జనం ఏ ఫుడ్ తీసుకుంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు? వాళ్ళు ఫుడ్ అనేది ఏం తీసుకోరండి. వాళ్ళు ఆకలి వేసినప్పుడు టాబ్లెట్ వేసుకుంటారండి. సో దాంట్లోనే అది మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా ఆ రోజుకి సరిపడా ఎనర్జీని అది ఇస్తుంది. ఆ టాబ్లెట్ ప్రోటీన్స్, ఎనర్జీ అన్ని కలిపి పొద్దున్న టిఫిన్ చేయాలంటే టాబ్లెట్, మధ్యాహ్నం భోజనం చేయాలంటే టాబ్లెట్, రాత్రి భోజనం చేయాలంటే టాబ్లెట్. అంతే అండి. వాళ్ళని చూసి టాబ్లెట్లే. అవును, వాళ్ళైతే అదే వాడుతున్నారు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏ చికెన్ మటన్ పెడతారు అనుకున్నాను, కానీ వాళ్ళు టాబ్లెట్లు ఇస్తున్నారు. కానీ వాళ్ళు దాంతోనే పోతారు. మీ పరిస్థితి ఏంటి అక్కడ? అక్కడ పరిస్థితి ఏంటంటే బాబు, వాళ్ళు సొంతంగా వ్యవసాయం చేసి ఎరువులు ఏమీ లేకుండా పండించిన కూరగాయలు, అలాగే ఎరువులు లేకుండా పంపించిన ధాన్యాన్ని కూడా వాళ్ళు మిల్లులకి వాళ్ళకి ఎత్తలేదు, దంచి దాంట్లోంచి బియ్యాన్ని తీసి ఆ బియ్యం వండుకొని తింటున్నారు. అక్కడ కాయగూరలు వండుతున్నారు. అసలు ఎంత హాయిగా ఉందంటే వాళ్ళు ఫుడ్ తింటుంటే, వాళ్ళు ఫుడ్ తిన్న మనుషులు కూడా మంచి బలసాల కింద ఉన్నారు. ప్రతి ఒక్కడు ఆరోగ్యంగా కనపడుతున్నారండి బాబు. అదేం ఫుడ్ కానీ నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట. మనకలాగా ఈ నరమాంసాలు తినే మనుషుల్లా కాకుండా చాలా చక్కటి కాయగూరలు అవి. ఇప్పుడు మనం ఏదైనా వాటర్ తాగాలనుకో వాటర్ బాటిల్ అవి కొనుక్కు తాగుతాం. అలా కాదు, ఆ పారే నీళ్ళు చల్లగాని అన్ని నీళ్ళు తాగుతారు. అసలు ఏమవుతలేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. అసలు ఆ ఊర్లో డాక్టర్ లేడంట. అయ్యో, వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదంట. వాళ్ళకి ఏమన్నా తలపోట్లు గిలపోట్లు అంటే ఏ పోట్లు రావండి, మేము అసలు ట్యాబ్లెట్లే వాడమండి అంటున్నారు. అంత విచిత్రంగా ఎలా ఉన్నారు అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. అసలు నాకే ఆశ్చర్యం వేసింది అసలు, అంటే ఇలాంటి ఊర్లు కూడా ఉన్నాయా అని. రాజు గారు, అక్కడ చదువు విద్యా వ్యవస్థ ఎలా కనపడింది మీకు? చదువు విద్య అంటే అండి చాలా విచిత్రంగా ఉంటుందండి అక్కడ. ఇప్పుడు మనకులాగా ఇక్కడ పెద్ద పెద్ద స్కూళ్ళు, బ్యాగులు వేసుకోవడం, మొయ్యలేని బరువులతో పిల్లలు అలా వంగుపడాలి ఏ ఉండవండి అక్కడ. చక్కగా చల్లటి బయట వాతావరణంలో చెట్టు కింద ఒక చిన్న బల్ల వేసుకోవడం, ఆ బల్ల దగ్గర చిన్న బ్లాక్ బోర్డ్ లాంటిది ఒకటి పెట్టుకోవడం, పిల్లలందరూ నేల మీద కూర్చోవడం, బాసీ మాటలు వేసుకొని వాళ్ళకి ఆ మాస్టర్ గారు చెప్తుంటే చదువు మనకలాగా ఇంగ్లీషులోని వాటిల్లోని కాకుండా మంచి మంచి పదాలు, సంస్కృత పదాలు, ఆ మాటలు అన్నా కూడా మనకి నోరు తిరగదు మాట. అలాంటిది చిన్న చిన్న బుడ్డోళ్ళు పెద్ద పెద్ద పద్యాలు పాడేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఎలా ఉంది అక్కడ?
అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు మీకు టీచర్లు వీళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు రోబో ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండి. సో రోబోట్సే మన టీచర్స్ అక్కడ. పిల్లలకి వాళ్ళకి కాన్స్టెంట్ గా చిన్నప్పుడే ఒక ట్యాబ్ ఇచ్చేస్తారు. ఆ ట్యాబ్ నుంచి ఫీడ్ అవుతా ఉంటుంది. ఎప్పుడు ఏం కావాలి, ఎప్పుడు ఏం తినాలి, ఎప్పుడు ఏం చదువుకోవాలి, ఏ టైంలో ఏ చదువుకోవాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లేవాలి, ఎంతసేపు చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళే చెప్తుంటారు. సాయంకాలం మీ మీద సంత బాగా పనిచేస్తుంది, పొద్దున ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళకి హ్యూమన్ బ్రెయిన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళకి అన్ఫార్చునేట్లీ వాళ్ళ మీద అంత పెద్దది కాదండి. సో దాని రీసెర్చ్ కోసం వాళ్ళు 1999కి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏమో సక్సెస్ అవుతారేమో. మరి ఒకవేళ చదువు అవ్వకపోతే అది తీసి బయట వేస్తారండి, రోబోని పెంచుకుంటారండి. ఇక్కడ బయట వేసేసి రోబోని తీసుకొస్తారా? అంతే అంతేనా? అంతే. చాలా విచిత్రంగా ఉంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు కూడా. రాజు గారు, ఈ ఫ్యామిలీ పరిస్థితులు ఇలాంటి ఎలా అనిపించాయి మీకు 1999? అసలు వాటి గురించి మాత్రం ముఖ్యంగా చెప్పాలండి. ఫ్యామిలీ పరిస్థితులు ఎలాగంటే పెద్దోళ్ళు ఇంట్లో ఉన్న 4-5 పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి. మండువా లోగులు అంటారు చూసారా? ఆ మండువా లోగులు ఇల్లుల దగ్గర పెద్ద పెద్ద అరుగులు సన్నగా, అసలు కూర్చుంటే ఏసీ లాగా ఉంటుంది, నిలబడితేనేమో వెండగా ఉంటుంది, అలాగ ఉంటాయి అరుగులు. ఆ అరుగుల మీద పెద్దోళ్ళు కూర్చొని ఉంటారు. ఆ ఖాళీ స్థలంలోనేమో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు గూటి పిల్ల, ఒకళ్ళు అష్టాచమ్మ, లేకపోతే ఇంకోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఒకళ్ళు కోతుకొమ్మచ్చి ఇవన్నీ ఆడుకుంటారు. ఇంట్లో ఉన్న పెద్దవాడేమో వంట చేస్తూ ఉంటుంది వీళ్ళందరికీ. అసలు ఆ వాతావరణం ఎంత ఇదిగా ఉందంటే అసలు చూస్తుంటే వాళ్ళంతా అంత ఆరోగ్యంగా ఉండడానికి ఇటు చదువుకి చదువు, అటు ఆటలకు ఆటలు, ఇటు చూస్తేనేమో ఈ ఇంట్లోనేమో వాళ్ళు పండించిన తిండి తినడం అసలు మాటల్లో చెప్పలేము మాట. అంత బాగుంటాయి వాళ్ళు సంసార జీవితాలు. కానీ చాలా బాగా చెప్పారు. మరి మీకు ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం? ఫ్యామిలీ అనేది ప్రాక్సిమా ప్లానెట్లో అండి. మనం భూమి మీద చేసిన విధ్వంసానికి ఎర్త్ అనేది లేదు. మనం 2400లో ప్రాక్సిమా అనే ప్లానెట్లోనే మనుషులు ఉంటున్నారు. ఆ ప్రాక్సిమా అనే ప్లానెట్లో పొల్యూషన్ వల్ల ఆ టైం మనం చేసిన దానివల్ల ఆ ప్లానెటే హోల్ స్ట్రక్చరే అది లేబుల్ కండిషన్స్లో లేదు. అందుకని ఏంటంటే వాళ్ళ మనుషులందరూ కూడా బిల్డింగులు కట్టుకొని ఆ బిల్డింగుల కింద బేస్మెంట్లో నివసిస్తుంటారు అందరు కూడా. సో వీళ్ళకి ఏంటంటే ఈ 4 గోడల మధ్య బతకడం అలవాటు అయిపోయి ఎక్కువగా బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేసే అలవాటు అనేది వాళ్ళకి లేదు అక్కడ లేదు. సో వాళ్ళకి ఏది ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏది ఉన్నా కానీ ఆ 4 గోడల మధ్య ఉంటుంది. సో వాళ్ళు సినిమా చూసిన 4 గోడల మధ్యలోనే, లంచ్కి వెళ్ళిన 4 గోడల మధ్యలో, డిన్నర్కి వెళ్ళిన 4 గంటల మధ్యలోనే, అంతే. ఏమి చేసినా అందులోనే. అందుకని వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్లు అన్ని కూడా వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు ఇప్పుడు. సో ఖైదీల జీవితం కంటే దారుణమైన జీవితం ఆల్మోస్ట్ అలాగే ఉందండి వాళ్ళు. కాకపోతే వాళ్ళు దాంట్లో సంతోషాన్ని ఎత్తుకుంటున్నారు. ఆ ప్లానెట్ లో ఆక్సిజన్ అనేది లేదండి. సో వాళ్ళకి ఏంటంటే ఆర్టిఫిషియల్ మెషినరీస్ బిల్డ్ చేసుకొని దాని నుంచి ఆక్సిజన్ ని పంప్ చేస్తుంటారు. నేను ఫస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకసారి నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఈ మెషిన్స్ పెట్టి ఒక పొగలాంటి ఆక్సిజన్ వదులుతున్నారు. అలా చేయగలిగితేనే వాళ్ళు నెక్స్ట్ 200 సంవత్సరాలు బతకడానికి వీలుంటది, లేకపోతే ఉండదు. ఇప్పుడు మీరు ఈ పోస్టర్ లో చూసారు కదా ఏదైతే ఉన్నాయో, రోడ్లు లాంటి ఏముంది, వెహికల్స్ లాంటి ఏముంది, వాళ్ళు ఎక్కడికైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా ఇట్లాంటి స్పేస్ షిప్ లోనే వెళ్ళాలి. అలాగే అక్కడ అంతా ఆర్టిఫిషియల్ మెషినరీస్ తోటి ఆక్సిజన్ పంప్ చేస్తూ ఉంటారు. అంతే. ప్రకృతిలోంచి వచ్చే గాలి పీల్చుకుందాం ఏం లేదు. ఎప్పుడు ఐసీఐలో ఉన్నట్టు ఎప్పుడు అంతే తగిలించుకొని ఉండవలసిందే. ఐసీలో ఉన్నట్టే అలాగే ఉండవలసిందే. హాస్పిటల్ పేషెంట్ లాగా కాదండి వాళ్ళకి. రాజుగారు, మరి ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి అక్కడ? ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏముందండి, ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి. ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, పొద్దున్నే పొలానికి వెళ్ళిపోతారు. ఈ ఉద్యోగస్తులు ఉన్నారనుకో, పొద్దున్నే క్యారేజీ కట్టుకొని వెళ్ళిపోయి మధ్యాహ్నం భోజనాలు అక్కడే చేసి ఆ ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. రైతులు కూడా పొలానికి వెళ్ళి పొలం పనులు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎలాగంటే రాత్రి అయ్యేటప్పుడు గూటికి పక్షులు ఎలా చేరిపోతాయి, మొత్తం పని చేసుకుంటూ వాళ్ళు అంతా ఇళ్ళకి చేరిపోతారు. ఏమన్నా అక్కడ ఇంకో విషయం కూడా ఉందండి, చుట్టూరు పెద్ద సముద్రం అండి, ఇటు పక్కన నదులు, ఏర్లు, కాలువలు, చెరువులు ఇవన్నీ ఉన్నాయండి. అక్కడ డ్యామ్ కడుతున్నారండి వాళ్ళు. అదేంటండి ఆ డ్యామ్ కడతామంటే ఆ డ్యామ్ కడితే ఏమవుతుందని చెప్పారు తెలిసిన వాళ్ళు నాకు. ఈ డ్యామ్ కట్టడం వల్ల ఇప్పుడు 4 పంటలే పండించున్నాం, రేపొద్దున 8 పంటలు పండించవచ్చు, మా జీవితాలు ఇంకా బాగుంటాయని చెప్పారండి వాళ్ళు. ఆల్రెడీ మీ ఊర్లో నది ఉంది కదండి, మళ్ళీ డ్యామ్ ఎందుకు? అయ్యేం మనకి తెలియదండి. ఇప్పుడు ఆ డ్యామ్ ఉంది కదండి, ఆ డ్యామ్ దగ్గర మా బామ్మర్ది గారు రాజేష్ గారు, ఈ మినిస్టర్ గారు, వాళ్ళ తాలూకు మనుషులంతానండి 24 hours దాని మీద ఆలోచనతో ఉంటారండి, అక్కడే ఉంటారండి.
ఈ విషయం బయట ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడండి. మినిస్టర్ గారి ప్రాజెక్ట్ని చాలా పర్సనల్ తీసుకొని చేస్తున్నారు. ఇవాళ డబ్బు మొత్తం ఊరి దాటిపోవాలా? దీనికి DNA లాక్ ఉంది, యాసిడ్ సీల్తో. ఏం చేస్తారో ఏంటో తెలియదు. మనం అంత డీప్గా అడగం. మన బామ్మర్దిగా అండి, మనకి జెండుబా డబ్బా ఇస్తే చాలు, దాంతో నేను సరిపెట్టేసుకో, ఏం అడగమాట. వాళ్ళు మాత్రం నిత్యం అదే పని మీద ఉంటాడండి. ఈ మినిస్టర్ గారు, మా బామ్మర్ది రాజేష్ గారు, ఈ అనుచరులు అంతా. మరి మీ పరిస్థితి ఏంటండి అక్కడ, ఉద్యోగస్తుల పరిస్థితి? అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయండి. మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడే మీతో పాటు ఇంకొక రోబోని కూడా అపాయింట్మెంట్ చేస్తారండి. రోబో? అవును, మీరు చేసే పని అది కూడా చేస్తుంది. ఓహో. సో మీరు దాంతో పోటీ పడుతూ దానికంటే బెటర్ గా పనిచేస్తుంటే మిమ్మల్ని ఉంచుకుంటారండి. ఓహో, మీరు చేస్తున్న పని అంతా రోబో చూసి ఆ రోబో అలవాటు చేసేసుకొని అది చేస్తారు. దానికంటే గొప్పగా మీరు చేయగలిగితే మిమ్మల్ని ఉంచుతారు, లేకపోతే బయటికి గెంటారు. లేకపోతే ఎవరో ఇప్పుడు దానికంటే నేను బెటర్ గా పనిచేస్తే దాన్ని గెట్టేస్తారు, దానికంటే అది బెటర్ గా పనిచేస్తే నన్ను గెట్టేస్తారు. అలా ఎవరు బెటర్ గా ఉంటారో వాళ్ళే ఉంచుకుంటారండి, మిగతా వాళ్ళు పంపించేస్తారు. చాలా విచిత్రమైన పద్ధతులు. సో మరి రాజు గారు, పెళ్లి మీద 1999లో ఏం జరుగుతుందండి? పెళ్లి మీద అండి, ఏమంటే పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడులాగా లవ్ మ్యారేజ్లు, లవ్ చేసుకోవడం, ఆ యాసిడ్లు వేసేయడం, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే కత్తులతో పొడిచేయడం, ఇలాంటివి ఏమి ఉండవండి. పెద్దలు ఉంటారు, వీడు పెళ్ళిడికి వచ్చాడు అని చూస్తారు, సరే అని చెప్పేసి ఓ చోటకి తీసుకెళ్తారు. ఆ ఇంట్లో అమ్మాయి ఉంటుంది, అరే అమ్మాయి నచ్చింది కదా అంటాడు, నచ్చిందని నీటి బుర్ర ఉంచుకుంటాడు. ఆ అమ్మాయిని అడుగుతారు, అమ్మ అబ్బాయి నచ్చాడు నాన్న అంటాడు. నచ్చాడని కూడా చెప్పడానికి కూడా అమ్మాయి సిగ్గుపడుతుంది. మీ ఇష్టం నాన్నగారు అంటుంది, లేకపోతే మీ ఇష్టం అమ్మగారు అంటారు. వీళ్ళిద్దరికి పెళ్లి రంగరంగ వైభవంగా చేసేస్తారు. మామూలుగా కాదు అసలు, పెళ్లి చూడడానికి 2 కళ్ళు చాలు, అంత గొప్పగా పెళ్లి చేసేస్తారు. సంవత్సరం తిరిగేటప్పటికి శుభ్రంగా 2-3 పిల్లలు. వాళ్ళ సంసార జీవితం అలా రైలు పట్టాలగా అలా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి గొడవలు, కోట్లు ఏమి తెలియవు మాట. వాళ్ళు పెద్దలు చెప్పిన విషయం మీద పెళ్ళి అలా జరిగిపోతుంది. ఇంతకీ మీ పెళ్ళిళ్ళు, మీ ప్రేమలు అవన్నీ ఎలా ఉంటాయి అక్కడ? అక్కడ భలే విచిత్రంగా ఉంటాయండి. ప్రేమలు పెళ్లిళ్ళు ఇలాంటి, వాళ్ళకి ఆక్సిజనే లేదంటే మీ ప్రేమలు పెళ్లిళ్ళు ఇలా ఏముంటుందండి. మీకు ఎప్పుడైనా మనసులో మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనిపించినా, ఎవరైనా ప్రేమించాలనిపించినా ఈ రోబోలు ఉంటాయండి. రోబోలతో? అవునండి, అవి కూడా టైం బేస్డ్ ఉంటాయి. మీరు పొద్దునంతా రాత్రి నుంచి పొద్దున్న దాకా ఉంటాయంటే ఉండవండి అవి. సో టైం బేస్డ్ ఉంటాయి. సో మీకు మీ ఫీలింగ్స్ని బట్టి మీకు 10 నిమిషాలు, అరగంట కేటాయిస్తాయి. ఆ అరగంట 10 నిమిషాల్లో మీరు మీ మనసిప్పి దాంతో మాట్లాడాలి. ఏది 10 నిమిషాల్లో మనసిప్పి మాట్లాడేసి ప్రేమలు ఎలాగన్నీ పుట్టేస్తే? అంతేనండి, 10 నిమిషాలు చీకటి పడగానే గూట్లోకి వెళ్ళి 10 నిమిషాలు మాత్రమే కళ్ళు మండిపోతాయి అంతే. పిల్లల పరిస్థితి ఏంటి 1999లో? పిల్లల గురించి చెప్పాలండి. ఇప్పుడు మా నాన్న ఉన్నాడండి, పేరయ్య గారు. ఆయనకి 8 మంది సంతానం, 5 ఆడపిల్లలు, 3 మొక్కురు. ఇంకా మా నాన్న ఉన్నాడు, మా తాత, ఆడి ఏకంగా 16 మంది. పోరాటం చేశాడు. మామూలు పోరాటం కాదు. ఇవన్నీ వదిలేయండి, బ్రిటిష్ కాలంలోని మా ముత్తాత పోరాటం చేస్తూ ఇక్కడే 22 మందిని కన్నాడు. పోరాటం చేస్తూనే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తూ అక్కడ పోరాటమే, ఇక్కడ పోరాటమే. ఈ 2 పోరాటాల్లో అక్కడేమో స్వాతంత్రం వచ్చింది, ఇక్కడేమో 20 మంది పిల్లలు. 2 చోట్ల నెగ్గాడు. ఆయన కాలం చేశాడు అనుకోండి. కానీ పిల్లలు అక్కడ కుటుంబ నియంత్రణ ఆఫీసర్లు ఇలాంటివి ఏమి ఉండవండి. నువ్వు ఎంతమంది సంతానం, ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, మహానుభావులు మన నందమూరి తారక రామారావు గారు, ఆయన సంతానం ఎంతమంది? 11 మంది ఎంతమంది ఆయనకి మహానుభావుడికి. అలాగే చూసుకుంటే ఆ రోజుల్లో ఎంతమంది పిల్లలు పుడితే ఆ తల్లికి 2 చేతులు దండం పెట్టేవారు, వాళ్ళు ఎదురు రావాలని ఎదురు చూసేవాళ్ళు. అంత దేవత కింద కొలిసేవారు పిల్లలు ఉన్న తల్లిని కానీ తండ్రిని కానీ. నిజంగా అంత గొప్ప. ఏంటి 8 మందేనా, మాకు 16 మందే అనేవారు. అదేదో పెద్ద ఘనకారంగా. ఆ పిల్లల కంటం ఆ రోజుల్లో వాళ్ళు గొప్ప అంటండి. ఇంతకీ మీ పిల్లల పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళకి ప్రేమలే లేనప్పుడు, పెళ్లి లేనప్పుడు పిల్లలు ఎలా ఉంటారండి? కాకపోతే వాళ్ళకి ఎప్పుడైనా పిల్లలు కావాల్సి వచ్చినప్పుడు ల్యాబ్కి వెళ్తారండి. ల్యాబ్ టెస్ట్ చేయించుకోవడానికి కాదండి, అది పిల్లల ల్యాబ్ అండి. అది అక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు వెళ్ళిన తర్వాత మీకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజ్ అంటే గొప్ప వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందంగా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, కన్ను ఎలా ఉండాలని. అదే పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళకి సపరేట్ రేట్లు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్పర్మ్ వాళ్ళకి ఇచ్చేసి వస్తే 9 నెలల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, ఇక వచ్చి పిల్లవాడిని తీసుకెళ్ళండి అని. మేము ఆ టైంకి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్తామండి. ఒకవేళ తీసుకెళ్ళకపోతే వాళ్ళే పెంచుకుంటారు. సో ఒక విచిత్రమైన
అదే అదే మనం చెప్పగానే జెరాక్స్ కాపీ వచ్చినట్టు వస్తుంది. అంతే. డబ్బులు కట్టేసి జెరాక్స్ కాపీని జెరాక్స్ కాపీ ఎలా వస్తుందో కలర్ జెరాక్స్ కూడా మీకు తెలియదు, కానీ అక్కడ ఏంటంటే ముందే డిసైడ్ చేసి మన డిజైన్ ఎలాగా ఉండాలి, ఏ కలర్ లో ఉండాలి, కళ్ళే కలర్ లో ఉండాలి, పళ్ళే కలర్ లో ఉండాలి అన్ని. మనం అంతే మనలాంటి వాళ్ళు అయితే ఏమంటే నాకు మహేష్ బాబు లాగా ఉండాలి, ఎన్టీఆర్ లాగా ఉండాలి అని చెప్పేస్తే ఆ రూపురేఖలతో పిల్లల్ని పుట్టించేస్తారు. అంతే అండి. అంతేనా? అంతే అంతే. మీకు అక్కడ ఎలా ఉంటుందండి వినోద కార్యక్రమాలు? అక్కడ మనుషులు రియాక్ట్ అవ్వటం మానేశారు సార్. పుట్టుక, చావు, పెళ్లి ఇవన్నీ ఇలాంటి వాటితో వాళ్ళకి ఏం సంబంధం లేదు. సో వాళ్ళకి ఎప్పుడైనా ఆనందాన్ని ఎంటర్టైన్మెంట్ పొందాలనిపిస్తే ఒక చిప్ ఉంటుంది సార్. ఆ చిప్ని ఇక్కడ చేతిలో పెట్టుకొని నొక్కుంటే అది వాళ్ళకి హార్మోన్స్ రిలీజ్ చేస్తుందండి. ఆ హార్మోన్స్ రిలీజ్ చేసి వాళ్ళని ఒక సపరేట్ వరల్డ్ లోకి తీసుకెళ్ళి ఒక అరగంట గంట సేపు అలా ఉండి మళ్ళీ వాళ్ళు నార్మల్ పనులు చేసుకోవడానికి వచ్చేస్తారండి. సో అది వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అంటే. ఏమంటే ఇన్ని చెప్తున్నారు, మరి అక్కడ మందు అది దొరకదా? ఏమంటే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే అక్కడ వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఆక్సిజన్ లేదు, సరైన వాతావరణం లేదు. వాళ్ళు వాటితో చచ్చిపోతుంటే మీరు మందు అంటారు ఏంటండి బాబు? మందు ఉందా, పక్క రాష్ట్రం మందు ఉందా అంటారు ఏంటండి బాబు? అక్కడ ఏంటి ఏమి ఉండవండి, మందు ఉండదు. ఆ మందుకు చెల్లించడం మానేశారండి వాళ్ళు. దానికంటే ఎక్కువ పై స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అయ్యి బాబోయ్, ఇక్కడ ఏంటో తెలిసినండి, ఇక్కడ నాటు సారా కాస్తారండి. ఎంత నాటు సారా తాగితే అంత ఆకలి పడుతుంది. అవన్నీ ఉండాలి, మీరు చెప్పిన ఉండాలి కదా అక్కడ అనుకోండి. వాళ్ళు చెప్పారండి బాబు, నేను ఏమైనా చూసానండి, వాళ్ళు చెప్పినే విన్నాను, వాళ్ళు చూసి అక్కడ జరిగినవి చూసి మీతో చెప్తున్నాను అనమాట. ఏమండే నేను వెనక్కి వెళ్ళి అక్కడ జరిగిన అనుభవాలు అక్కడ చూసిన అన్ని నేను చెప్పాను, మీరేమో ముందుకెళ్ళి అక్కడ జరిగినవి అన్ని మీరు చెప్పారు. ఇప్పుడు మీకు జరిగిన అనుభవాలు మీరు చూసినవి, నేను చూసినవి నా అనుభవాలు, ఇవన్నీ ఇప్పుడు జనాలకి తెలియాలంటే ఎలాగా? మంచి క్వశ్చన్ అడిగారు. అవునండి. అయితే చూస్తున్నారు కదా, 7:11 PM అనే సినిమా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా చూడండి, మీకు కూడా ఇలాంటి అనుభవాలే కలుగుతాయి. అంటే ఇప్పుడు మన ఇద్దరికి జరిగిన అనుభవాలన్నీ 7:11 PM సినిమాలో మనం చూస్తాం అన్నమాట. అంతే కదా మీరు చెప్పేది? అయితే మాత్రం అంటే ముందుగా వెళ్ళి మనం మాత్రం ఫస్ట్ షో చూసేయాలండి. మార్నింగ్ షోలో ఫస్ట్ ఉండాలి. మనం మిడ్ నైట్ షో వేస్తున్నారు, ఈ సినిమా ఉంటుంది కదా, అయితే అదే చూసేద్దాం. సరే, ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి మీకు కూడా.